తెలంగాణ పేరు మీద. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధితులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకులు, బ్యాగ్లను పంపిణీ చేశారు. సమాజంలో హెచ్ఐవి బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని మంత్రి తెలిపారు. మరి నాకు వచ్చింది అని వాళ్ళు కుమిలిపోకుండా ధైర్యంగా మనం ఎదుర్కొంటే, ఒక మంచి పౌష్టికాహారం ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉంటే, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ని ఇన్ టైంలో మనం వాడుకుంటూ ఉంటే, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం, అందులో కూడా వ్యాయామంతో కూడినటువంటి జీవనం మనం సాగిస్తే ఖచ్చితంగా ఆ ఎయిడ్స్ని మనం జయించేటువంటి విధంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ బాధితులు కానీ ఎవరైతే దీన్ని బారిన పడేటువంటి వాళ్ళు ముందుకెళ్ళవలసిన అవసరం కూడా ఉంది అనే విషయానికి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు హెచ్ఐవి బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి అందించేటువంటి సేవల్లో ఇప్పుడే చెప్తూ ఉన్నారు, దగ్గర దగ్గర 115 సేవల్లో 105 సేవలు అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో హెచ్ఐవి బాధితులకు సేవలు అందించేటువంటి అత్యున్నతమైనటువంటి రాష్ట్రం ఈవేళ ఏపీగా మొదటి స్థానంలో ఉంది అని అంటే, ఆ బాధితులకి ఆదుకోవాలి, ఆ బాధితులకు సాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ హెచ్ఐవి మీద, ఎందుకంటే ఆ రోజు ఎయిడ్స్ గురించి మాట్లాడాలన్నా, హెచ్ఐవి గురించి మాట్లాడాలన్నా అది ఏదో ఒక తప్పు విషయం అనేటువంటి విధంగా దాన్ని చూసేటువంటి పరిస్థితుల్లో ఆ హెచ్ఐవి ఇంకా తెలియక చాలామందికి ఎడ్యుకేషన్ లేక అది హెచ్ఐవి పెరిగిపోతున్నటువంటి దశలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క చీకటిని ఛేదించి ఈ యొక్క హెచ్ఐవి గురించి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, దాని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి విధంగా, ఎడ్యుకేట్ చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు చంద్రబాబు